రెండు धर्म प्रोचित कैतवत्र परमो निर्मत्सराणां सता वेद्यं वाग् अस्तु वस्तु शिवदं तापत्रय उन्मूलनं श्रीमद्भागवतं महामुने कृते किं वा परे ईश्वरे सद्यो वृद्धि अवृत्तिते अत्र शुश्रुभि तत्क्षणात् అంటే చివరి పార్ట్ ఉంది. అంటే స్టార్టింగ్లో ఈ శ్రీమద్ భాగవతం యొక్క ప్రభావం చెప్పడం జరుగుతుంది. ఏమిస్తుంది ఇది ఈ శ్రీమద్ భాగవతం తాపత్రయ ఉన్మూలనం ఏమిస్తుంది. మూడు విధములైన మూడు రకముల తాపత్రయ త్రయ అంటే ఏంటి మూడు రకముల మూడు విధముల తాపాలను ఏమిస్తుంది ఉన్మూలనం తీసి బయట పారేస్తుంది. పెక్లించుడు ఉన్మూలనం అంటే ఏంటి దాన్ని పెక్లించుడు. ఇంత పెక్లించుడు ఏంటి పెక్లించుడు ఏమవుతుంది అది అక్కడే ఉంటుంది. యాక్చువల్ పెక్లించుడు అంటే ఏంటి పెక్లించుడు ఏంటి కదిలించుడు అంతే యాక్చువల్లీ. కానీ ఏదైనా అర్థం వదిలిపెట్టాం అనుకో మళ్ళానికి వేర్లు వస్తాయి. పెక్లి అని అంటారు అంటే ఏంటి కదిలి అంటుంది. కానీ దాట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. పెక్లించుడు కాదు అది ఏం చేయాల్సింది దాన్ని మొత్తం మూలంతో సహా తీసి బయట వారేయాల్సింది. అప్పుడు బలం నాటుకోదు. మిగతా అన్నీ ఏమిస్తున్నాయి మిగతా మతాలు మిగతా ధర్మాలు అవన్నీ కేవలము అంటే వాస్తవంగా పెక్లి అయ్యి కానీ ఇంకో కొంచెం మంచిగా అంటే అవి అందులో అంటారు కదా అన్నంలకు మంచిగా అంటే ఏంటి కొంచెం పెక్లిస్తుంది కండి. కానీ శ్రీమద్ భాగవతం పెక్లించుడు కాదు చక్కగా తీసి బయట పడేసు మూలంతో సహా తాపత్రయ ఉన్మూలనం. కనుకనే ఈ తాపత్రయాలు ప్రతి ఒక్క మానవుడు ఈ తాపత్రయాలు చిక్కుతున్నాడు. ఈ తాపత్రయాలను బాధపడుతున్నాడు. ఆది దైవిక ఆది భౌతిక ఇంకా ఆధ్యాత్మిక. ఆది భౌతిక ఆది దైవిక ఇంకా ఆధ్యాత్మిక. ఆది దైవిక అనేది దేవతల ద్వారా అందించబడిన బాధలు. దైవిక దేవత అట్లా గుర్తుంటుంది. దైవిక అనేది దేవతల ద్వారా. ఆది భౌతిక అనేది ఇతర భూతుల ద్వారా ఇతర జీవుల ద్వారా. మొన్నటి కరోనా ఇప్పుడు డెంగ్యూ అంతగా డెంగ్యూ అవుతుంది. దానివల్ల మనం బాధపడుతున్నాం. 5 రోజులు మొత్తం వారం రోజులు పడగొడుతుంది డెంగ్యూ. సో అది ఆది భౌతిక ఇతర భూతుల ద్వారా. ఇంకా ఆధ్యాత్మిక తన మనస్సు ద్వారా. అందరూ తన మనస్సు ద్వారా బాధపడినారు. కనుకనే ఆది భౌతిక ఆది దైవిక ఇంకా ఆధ్యాత్మిక ఈ మూడు విధములైన తాపాల నుండి తాపం అంటే ఏంటి బాధలు. ఇక యాక్చువల్ తాపం అంటే ఏంటి వేడి. మనం వేడిలా ఎండాకాలము 45-46 అయితే ఏమైనా బయట పడగలుగుతామా? పడగలుగుతాం ఇక్కడ ఉండలేదు. ఇప్పుడు బృందావనం ఎందుకంటే 9 గంటలకు రోడ్డు మీద అడుగుపెట్టారు అంత వేడి పట్టుకోలేమా? సొంత కాలెట్టేమా చెప్పులు లేకపోతే అటువంటి వాతావరణం. కనుకనే ఈ తాపాలంటే ఏంటి వేడి డిఫికల్టీస్. ఇంకా మనం అందరం వల్ల చేతులను మాడుతున్నాం. ఈ మూడు విధమైన తాపాలు ఎక్కిస్తే మనం మంచిగా రోస్ట్ ఎత్తుంది. కనుకనే అలాగే బయట పడాలంటే ఈ శ్రీమద్ భాగవతం ఈ శ్రీమద్ భాగవతం అందులో సామర్థ్యం ఉంది. మనము ఈ మూడు విధములైన తాపాల నుండి బయట తీసే సామర్థ్యము అందులో ఉంది. తాపత్రయ ఉన్మూలనం. కనుకనే ఈ శ్రీమద్ భాగవతం చరిత్ర శ్రీమద్ భాగవతం మహామునే కృతే
ఎందుకంటే మహాముని అంటే ఎవరు? వ్యాస్ మహర్షి. వ్యాస్ మహర్షి తన జీవితమి చివరి పరిపక్వమైన స్థితిలో, మెచ్యూర్ స్టేజ్ ఏమేసాడు దీన్ని రచించాడు. ఎందుకంటే పరిపక్వమైన స్థితి చేరుకున్న తర్వాత వ్యక్తిని ఎక్స్పీరియన్స్ అనుభవాలు చాలా ఎక్కువ ఉంటాయి. కనుకనే శ్రీమద్ భాగవతము వ్యాస మహర్షి తన సంపూర్ణమైన పరిపక్వమైన అనుభవాలతో ఇది రాయడం జరిగింది. అనుభూతి లేక చెప్పుడు ఒకటి ఉంటుంది, అనుభూతి కలిగిన తర్వాత చెప్పుడు ఒకటి ఉంటుంది. గులాబ్ జామున్ మంచిగా ఉంది, తినకంటే ముందు ఒక విధంగా చెప్పచ్చు, కానీ తిన్న తర్వాత చెప్పే విధానం వేరు ఉంటుంది. ఎందుకు? రుచి ఇష్టం కాబట్టి. రుచి ఇష్టం కాబట్టి మన దగ్గరికి మనం ఇంకా గట్టిగా చెప్పగలుగుతాము, ఇంకా దృఢంగా చెప్పగలుగుతాము, ఇంకా నమ్మకంతో చెప్పగలుగుతాము, ఇంకా ఎదుటి వ్యక్తికి నమ్మకం కల్పించగలుగుతాము, ఆ విధంగా చెప్పగలుగుతాం. నమ్మకము కలిసే విధంగా చెప్పగలుగుతాం. కనుకనే శ్రీమద్ భాగవత మహామునే కృతే. ఈ శ్రీమద్ భాగవతము వ్యాస మహర్షి ఆరంభ దశలు రాయలేడు, తన పరిపక్వమైన స్థితిలో, అట్ ద పీక్ ఆఫ్ హిస్ మెచ్యూరిటీ, తన పరిపక్వ స్థితి యొక్క పరాకాష్ట. పీక్ అంటే ఏంటి? శిఖరం. ఈ శిఖరం ఏ దగ్గరికి ఉంటుందా? పైకి లేదు. కనుకనే శ్రీమద్ భాగవతంలో అన్ని విషయాలు ఉన్నాయి. శ్రీమద్ భాగవత్ మహాముని కృతే కింవా పరేరీశ్వరే. కనుకనే శ్రీమద్ భాగవతం చదివిన తర్వాత మనకు ఇంకో గ్రంథము అవసరము లేదు. ఏ విధంగా అయితే కొండ శిఖరం వెళ్ళిన తర్వాత ఇంకేమన్నా ఉందా అంటే ఇంకేముంటుంది? ఇంకేముంటుంది? శిఖరం అంటే ఫైనల్, ఇది పీక్. కింవా పరేరీశ్వర్. ఇంకా సద్యో వృద్ధే అవర్ధతే అత్ర. కేవలం ఈ శ్రీమద్ భాగవతం చదువు ద్వారా ఏమవుతుంది? ఆ వ్యక్తి సరిగా స్థితిలో అయిపోతుంది కృష్ణ భక్తి. కానీ ఈరోజు మనం చర్చ విషయం ఏంటి? శుశ్రువి తక్షణ. ఆ కృష్ణ భక్తిలో స్థితులై అదే మార్గం ఏముంది? శుశ్రువి. ప్రభుపాద వారు ఆ పరపొట్ల మీద ఏంటంటే శుశ్రువి శబ్దం మీద చెప్తున్నారు. శుశ్రువు అంటే ఏంటి? సరైన మార్గం, సరైన భావం, సరైన వ్యక్తి ద్వారా సరైన భావంతో వినడం. ప్రభుపాద ఇట్ కెనాట్ బి హర్డ్ ఇన్ అ ఛాలెంజింగ్ స్పిరిట్. మనకు కావాల్సింది సబ్మిసివ్నెస్, సబ్మిసివ్ హియరింగ్. నేను సబ్మిసివ్ తెలుగులో ఏమంటారు? శరణాగత భావంతో. అంటే ఏంటి? సబ్మిసివ్ హియరింగ్ అంటే ఏంటి? నేను ఆ విన్న విషయాలను పాటించడానికి సిద్ధంగా ఉన్నాను. ఐ సబ్మిట్ మై సెల్ఫ్. అంటే ఏంటి? ఫామ్ సబ్మిట్ చేయండి అనేది ఆ ఫామ్ని మాకు ఇచ్చేయండి. సో అదేవిధంగా మనం వేడప్పుడు సబ్మిసివ్ హియరింగ్ అంటే ఏంటి? ఆ వినే విషయాలకు మనము పాటించడానికి మనం సిద్ధంగా ఉండాల్సింది. ఇది కేవలం తర్కము వాదం కోసం అని కాదు. లేదు ఇట్లెందుకుంది అట్లెందుకుంది. మిగతా బయట గ్రంథాలు, బయట పుస్తకాల పై మనం వాదించవచ్చు, కానీ ఈ శ్రీమద్ భాగవతం ఇంకా ఆధ్యాత్మిక గ్రంథాలపై వాదిస్తే నాకు అర్థమైతే అన్నది. దానికి ఏం కావాల్సింది? సబ్మిసివ్ భావన కావాల్సింది, అంకిత భావన కావాల్సింది. అప్పుడు అందులో ఉన్న జ్ఞానము బయటపడుతుంది. నేను చాలా చదివినాను, చదువుకున్నాను, పెద్ద పండితుంది, పెద్ద డిగ్రీలు ఉన్నాయి, నాకు పిహెచ్డి ఉంది, సంస్కృత స్కాలర్ ఉన్నాను,
ఇప్పుడు ఈ విషయం అర్థం కావాలా, సంస్కృతిలో నువ్వు ఆ విషయాన్ని చెప్పగలుగుతావు, కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతావు. అర్థం చేసుకో. విషయాన్ని చదువు ఒకటి, విషయాన్ని తెలుసుకోవడము ఇది ఇంకోటి. నువ్వు వ్యక్తి అందుబాటులో రావచ్చు, నీ శక్తి సామర్థ్యంతో మనం ఒక వ్యక్తి అందుబాటులో వెళ్ళచ్చు, కానీ ఆ వ్యక్తి మనం దాంతో మాట్లాడు లేక నువ్వు నీ విషయం నాకు చెప్పు అని చెప్పరాదు, చెప్పదా? అది ఎదుటి వ్యక్తి ఇష్టం, తన విషయం అని చెప్పాలని అనుకుంటుందా లేదా, అది ఆయనకి ఉంటుంది. సో అదేవిధంగా శ్రీమద్ భాగవతము అందులో ఉన్న రహస్యం, అందులో ఉన్న జ్ఞానాన్ని, అది శ్రీమద్ భాగవతంలో నియంత్రణ ఉంది. దాన్ని వ్యక్తం చేయాలా చేయొద్దా? కానీ ఆ భాగవతంలోని అందులో ఉన్న రహస్యాన్ని మనం బయట తీయచ్చు, దాన్ని వ్యక్తం చేపించచ్చు. ఎట్లా? మనము ఏ భావంతో వింటున్నాము, మనము ఏ ఉద్దేశంతో వింటున్నాము, ఏ ఉద్దేశంతో చదువుతున్నాము. కాబట్టి శ్రీమద్ భాగవతం చేసేటప్పుడు 2 చేతులు జోడించి భాగవతంకి దండప్రణం పెట్టి చదవాల్సింది, దానికి లొంగిపోవాల్సింది, దానికి శరణాగతి కావాల్సినప్పుడు ఆ భాగవతం మన విధేయత భావంని చూసి ఇది సరి అందులో ఉన్న రహస్యాలను గడిస్తారు. అప్పుడు మనకు అందరికీ జ్ఞానం వస్తుంది, అనుభవం వస్తుంది. ఇది ఒక పుస్తకం కాదు, జస్ట్ నేను చదవచ్చు. ఇప్పుడు చాలామంది చదువుతారు, కానీ వాళ్ళకు ఏం అర్థం కాదు. ఎందుకంటే భాగవతం దాన్ని వ్యక్తం చేయలేదు. అంటే కదా, నేను ఇన్నేళ్ళు వ్యక్తి ఉన్నా కానీ వ్యక్తిని అర్థం చేసుకోలేను. ఇలా అందుబాటులో ఉంటే వ్యక్తిని అర్థం చేసుకోరాదు. ఏం చేయాల్సింది? ఆ వ్యక్తితోని ఏ విధంగా వ్యవహారం చేయాలంటే ఆ వ్యక్తి తననే తన విషయము చెప్పాలి. ఇగో నేను ఇది నా కథ, ఇది నా విషయము, ఇది నా గుణము, ఇది నా భావము, ఇది నా లక్షణాలు, ఇది నా అలవాట్లు. అప్పుడు ఆ వ్యక్తి మనకు చెప్పగలుగుతాడు. భాగవతాన్ని మనం బలవంతంగా నేను 10 సార్లు చదువుతాను, నువ్వు 10 సార్లు చదువు, 100ల సార్లు చదువు, ఇట్ విల్ నాట్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్. అది వ్యక్తం కాదు. కనుక ప్రభుత్వం శ్రీమద్ భాగవతం కెనాట్ బి అప్రోచ్డ్ ఇన్ ఛాలెంజింగ్ స్పిరిట్. ఇట్లెందుకు అంటే అంతే అంటాడు కదా, బాగుంటుంది అంతే ఎందుకు చెప్పింది. అప్పుడు ఏం చేస్తాను? నేను అంతే అంటే ఇప్పుడు వ్యక్తిలో నేను ఇంతే, నేను అంతే అంటే అర్థమైంది. షట్ యువర్ మౌత్, నేను ఎవరు మూసుకో ఎక్కడే ఇతను వాదించకు, నేను అంతే ఇట్లా చేస్తే ఎందుకు చోట్లేదు. అప్పుడు కేవలం కాళ్ళ మీద పడి పిల్లలకు కూడా వాళ్ళు మునికెత్తిన ఏం చెప్తారు? స్పెషల్లీ వాళ్ళ వయసుకి వచ్చిన తర్వాత, చిన్నప్పుడు మునికొచ్చు, వయసుకి వచ్చిన తర్వాత నేను ఇంటిని ఇట్లా చేస్తాను, నేను జపం చెయ్యప్పో ఏమిస్తావు? ఎందుకు ఏం చేయలేము, ఎందుకంటే అనుబంధం ఉంది. ఏమనంటే ఇళ్ళకి బయటపడతారేమో కనుకనే ఏదో ఒక విధంగా మెప్పి చూసేసి అప్పుడు కూడా కొంచెము. ఇప్పుడు క్రిమినల్స్ మీరు ఎంతనా చేయండి, ఇప్పుడు ఒక్కపాటు తలుచుకొని మనం చెప్పని నోరేదాన్ని చచ్చిపోతారు, కానీ నోరు లేదు.
వాడిని చంపు అని గోర్లు వీకు ఇక్కడ ఈ స్పాట్ మీద చంపు ఎందుకంటే డేంజర్ స్పాట్ ఎండోఎకలిస్ ఈ టెండన్ని చంపుతారు అన్ని నొప్పులు భరించుకోవచ్చు దీన్ని భరించగలరు ఇక లాస్ట్ గోర్లు వీకు ఆ నొప్పి ఇంకా డేంజర్ నేను ఏదో డిగ్రీ టార్చర్ అని చెప్పాను కానీ నేను చెప్పా అన్నప్పుడు నేను నోరు తెరవను అన్నప్పుడు ఆ వ్యక్తి ఏ నోరు తెరవలేదు సో అదేవిధంగా శ్రీమద్ భాగవతం కూడా ఎంతవరకు అయితే శ్రీమద్ భాగవతము మన భావంని చూడదు సరైన భావం ఎస్పెషలీ సబ్మిసివ్ నేచర్ కి వీడు ఇందులో చెప్పిన దాంట్లో ఉన్న విషయాన్ని పట్టించుకొని దానికి అనుకూలంగా మారడానికి సిద్ధంగా ఉన్నాడు అది పాటించడానికి సిద్ధంగా ఉన్నాడు అని భాగవతంగా నమ్మకం ఎంత కలదో అందరూ భాగవతం వల్లకెళ్ళే ఈ జ్ఞానాన్ని రహస్యాన్ని అంటే జేబకెళ్ళే పరిస్థితి ఏమి ఇప్పుడు సంసారంలో కూడా భర్తకు భార్య మీద సంపూర్ణంగా నమ్మకం కలిగితేనే అన్ని విషయాలు చెప్తారు లేకుంటే నీకెందుకు అంటారు ఎన్ని ఉన్నాయి నీకెందుకు నీకెందుకు అనుకోడు ఎన్ని తీసుకొచ్చినావు అత్త కదా నీ బ్యాగులు ఎత్తుతారు బ్యాగులు ఇచ్చినావు నువ్వు ఎక్కడ దాచేయడానికి ఏం చెప్తుంది ఎంత బంగారం తెచ్చినావు వాళ్ళన్ని బట్టలు తీస్తారు కానీ ఎక్కడ దొరకదు ఎందుకు ఇక్కడ బంగారం బూట్లలో ఉంది బూట్లల్లో ఇప్పుడైతే అలా ఉంది ఉంటే హీల్స్లో ఇంత పొక్క చేయాలి హై హీల్ షూ తీసుకోవాలా లోపల చాకుతో మొత్తం దాన్ని హీల్ తీసేయాలి లోపలికి వెళ్ళి ఇలా కారం పేపర్లో బంగారం పెట్టి మీద సోల్ పెట్టేసి అది చెప్పు నువ్వు మొత్తం బ్యాగ్ లేదు కానీ నీకు దొరకదు ఏం చెప్తావు అప్పుడు కాలు మొక్కాల్సి అప్పుడు ఎత్తారు ఆ బూట్లలో మగవాళ్ళు అందరూ ఎప్పుడు అర్థం చెప్పకూడదు కానీ ఆ నమ్మకం ఆ సంబంధం అట్లా ఉండాల్సింది ఎప్పుడైతే భర్తకు నమ్మకం కలగదో ఈ బాబా నేను పంపించిన డబ్బులను నా భార్య లేక నా కుటుంబ సభ్యులని అక్కడ ఇక్కడ వేస్ట్ చేయరు అప్పుడు నమ్ముతాడు లేకుంటే అచ్చం తీసుకుంటాడు మీకు ఖర్చు ఎంత కావాలో అంత పంపుతాడు ఇవి భౌతిక వ్యవహారాలు ఇవి లౌకిక వ్యవహారాలు ఉన్నాయి ఇంకా శ్రీమద్ భాగవతమే ఇంకా ఆధ్యాత్మికం అది ఇంకా ఇవి ఆవులకు అంటే మీరు ఆవు దానికి వెళ్తుంది కేవలం నేను చాలా ఎక్స్పర్ట్ పాలు పిండుతుంది నేను పాలు పిండుతా ఆవుకు భగవంతుడు ఒక శక్తి ఇచ్చాడు ఏంటి అది పాలన తలుచుకొని మేము పాలివ్వని అది మొత్తం పాలన పైన తీసుకుంటుంది దానికి నమ్మకం కలిగితేనే అది దాని పొదులు లూజ్ చేస్తుంది అప్పుడే పాలు ఉండొచ్చు కనుకనే ప్రతి ఒక్క ఆవు తన దూడ కోసము పాలు దొంగతనం చేసుకొని పెట్టుకునేది అనేది బయటకు రాని నువ్వు ఎంత దాని కట్టు దాని పిండు ఒక్క పొట్టు రాదు కానీ నాకు నమ్మకం కలిగింది అనుకో బాబా ఈడు ఎంత అవసరం అదే ఇస్తాడు నా పిల్లల కోసం కూడా వస్తారు అంత అప్పుడు అది ఆరామది అప్పుడు పాలు ఉండొచ్చు ఇప్పుడు వినొచ్చు అరే మషిన్లు పెడతారు కదా మషిన్లు తీస్తారు కదా అదే మషిన్లో నిలిపేది వాస్తవంలో పాలు కాదు ఎందుకంటే ఆవుది ప్రేమ అందులో లేదు జస్ట్ ఫ్లూయిడ్ పెట్టబడుతుంది కనుక అటువంటి పాలు తాగితే మనకి బాగుంటుంది పాలు ఇది ఆవు తన స్వేచ్ఛతో ఇవ్వాల్సింది అప్పుడు అటువంటి పాలతో మనకు ఆరోగ్యం అవుతుంది అది నిజమైన పాలు అది పాలంటే ఇది ఆవుది ఒక మనపై దయ సరే వీళ్ళు కూడా నా దుడితో పాటు వీళ్ళు కూడా దాగి వీళ్ళకి కొంచెం ఆరోగ్యం ఉండదు అది తల్లిది ఒక ప్రేమ ఆవుది మిషన్లు పెట్టి తీసే పాలు కాదు అది ఏదో వైట్ ఫ్లూయిడ్ అంతే డస్ నాట్ హ్యావ్ దట్ కదా నీకు శక్తి పవర్ ఇచ్చే సమతం ఉంది సో అదేవిధంగా శ్రీమద్ భాగవతం మనం తీసుకున్నప్పుడు శ్రీమద్ భాగవతం ఏమిస్తుంది విధి భావం ఏముంది వీడు
నెక్స్ట్ క్లాస్ కోసము మసాలా అవుతుందా, లేక వాడు ఖచ్చితము ప్రపంచం కోసం కాదు, ఇది నా యొక్క పోషణ కోసము నేను చదువుతున్నాను. భాగవతం అద్దుతుంది. 99% శాస్త్రాలు ఎందుకు చదువుతారు, లెక్చర్లు ఎందుకు వింటారు? సో దట్ ఐ కెన్ గెట్ సమ్ మసాలా ఫ్రమ్ సమ్వేర్ అండ్ ఐ కెన్ స్పీక్. దిస్ ఈజ్ ద ఓపెన్ ఫ్యాక్ట్. గంటలకు తింటారు దేనికోసం? ఈ పని వాళ్ళని చెప్పారు, ఈ పని నాకేం లేదు లోపట్ల, నాకు అనుభవాలు లేవు. ఏం చేస్తున్నాను? బెగ్ బోరో స్టిల్. అటువంటి ప్రవచనాలతో అటువంటి క్లాసెస్తో జనాల హృదయం మారదు. జనాల హృదయం మారుతుంది నీ అనుభవాలతో. కానీ అనుభవాలు ఎప్పుడవుతాయి? ఎప్పుడైతే భాగవతం నీకు అనుభవాలు కలిగిస్తుందో, దట్ షుడ్ బి గిఫ్టెడ్ బై భాగవతం టు యూ. సో వెన్ భాగవతం విల్ గివ్ యూ, వెన్ యువర్ అప్రోచ్ ఇస్ దాట్, అబ్బా ఇది నేను బాగా చదువుతున్నా, ప్రపంచం లోకం ఎప్పుడు కాదు, ఇది కేవలం నా యొక్క పోషణ కోసం, నా నమ్మకం మీకు గట్టియడానికి అవకాశం దొరికితే చెప్తాను. నాకు నచ్చింది నేను షేర్ చేస్తాను. కానీ జస్ట్ ఇప్పుడు సాయంత్రం క్లాస్ ఉంది, కూర్చుండి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇస్కాన్ డిజైర్లో పోయి ఇక్కడికి క్లాస్ అక్కడికి క్లాస్ చెప్పేది. ఇప్పుడు 5-6 గంటలు కూర్చుంటే 1 గంట క్లాస్ 5-6 గంటలు కూర్చుండి ప్రిపరేషన్ చేస్తుంది. కట్టుకునే ప్రిపరేషన్ ఇస్తున్నాము. ప్రిపరేషన్ ఈజ్ నాట్ జస్ట్ హియరింగ్ ఫ్రమ్ హియర్ అండ్ దేర్. చాలామంది నోట్స్ రాసుకోవాలి. ఎందుకు రాసుకోండి? నేను వాస్తవంగా నేను జీవితంలో నోట్స్ రాసుకోలేను. నేను నోట్స్ రాసుకోలేను. నేను చూసాను ఎప్పుడన్నా పెట్టుకొని ఇట్లా చెప్పడం లేవరు. నేను ఎంతవరకు చూసిన వాళ్ళు ఇప్పుడు ఇది పలుకుతారు, ఇప్పుడు ఈ శ్లోకం చెప్తా, ఇప్పుడు దీనికి ఈ ఎగ్జాంపుల్ ఇస్తా, మళ్ళీ దానికి ఒక జోక్ రాసుకున్నారు. అంటే వాళ్ళ లెక్చర్ అంత స్టూడెంట్ ఉంటుంది కనుకనే మీరు ఆ వ్యక్తి మళ్ళీ ఎక్కడ లెక్చర్ ఇవ్వని మాస్టర్ తెలుసుకుంటుంది. ఇప్పుడు ఏమంటాడు అది, ఇప్పుడు నెక్స్ట్ టైం వస్తుంది, నెక్స్ట్ టైం వస్తుంది. ఎందుకు? రాసుకున్నాడు. నేను నా జీవితంలో ఒకటిసారి రాసుకున్నాను. దట్ వాజ్ ద వర్స్ట్ క్లాస్. ఐ కెనాట్ స్పీక్. చదవలేదు. నేను కేవలం కూర్చున్నప్పుడు చదువుతాను అంతే. చదువుకొని అలాగే ఒక థీమ్ తీసుకున్నాను. నేను ఏ విషయమే చెప్పాడు దాని తర్వాత మీరు ఆలోచిస్తాను ఎక్కడ ఏముంది. ఐ అలౌ థింగ్స్ టు కమ్ న్యాచురల్లీ. Everyone is gifted with that sort of memory. Profound memory లేని వాళ్ళకి ఏంటంటే క్యూ కార్డ్ లెక్క రాసుకుంటారు. అన్నీ రాసుకుంటారు. బుక్లో కొన్ని బుక్లు వాళ్ళు రూమ్లోకి వెళ్తే బుక్లు రాడుతాయి. నా యొక్క ఏ బుక్ లేవు. నేను ఏం చదివినానో, నాకు ఏది నచ్చిందో ఐ జస్ట్ షేర్. whatever I read, whatever I hear, if something I like, ఇంకా వాస్తవంగా నోట్స్ రాసిన అవసరం లేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే మన క్లాస్లో ఒక విషయం నచ్చిందంటే, అది మనకు స్ట్రైక్ అయిందంటే, వీళ్ళు ఎవరు ఫర్గెట్ దేర్. ఇప్పుడు మనకు వాళ్ళు తిడతారు, మర్చిపోతాం. మనం ఎవరైనా మంచి చెప్పాలి అంటే ఏ విషయం లేదు, మంచి మాట కానీ చెడు మాట కానీ మన గుండె దాటిందంటే అది ఖచ్చితంగా మర్చిపోం. రాసుకోవడమా ఏం పెట్టినది ఎందుకంటే మన గుండె తట్టింది, చక్కగా గుండె తిప్పేసింది. సో అదేవిధంగా మనకు క్లాస్లో ఒక విషయం నచ్చిందంటే, అది మన హార్ట్కి టచ్ అయిందంటే, వీళ్ళు ఎవరు ఫర్గెట్ దాట్. సో వెన్ ద క్వశ్చన్ ఆఫ్ రైటింగ్ రాత్రి దేనికోసము ఫస్ట్ కలియుగం కదా, మంద సుమంద మత ఎవరు మంద భాగ్యాత్మ పద్ధతి. అయ్యో నేను మర్చిపోతాను గుర్తురాదు. సో నెక్స్ట్ టైం నేను దాని మీద కాల్ చెప్తే నాకు మసలు ఉంది. ఎస్ ఈ పలానా టాపిక్ మీద పలానా వ్యక్తి కాల్ చెప్పిండు, కూర్చోండి ఆడియో వింటాను. ఏమి చెప్పిండు, ఇట్లా చెప్పిండు, అది చెప్పిండా ఇప్పుడు ఒకసారి ఏమైంది, మా గురువుకు అలవాటు ఉంది. మా గురువు
యాత్రలు అక్కడ పెద్ద క్లాసులు 6 గంటల క్లాస్ వస్తాయి కదా. సో సడన్గా మధ్యాహ్నం మా గురువు అనమాట, షుడ్ ఐ కంటిన్యూ అని. మా గురువు మీ క్లాసులు ఉంటుంది మధ్యలో షుడ్ ఐ కంటిన్యూ అని అడుగుతారు. అప్పుడు శిష్యులు అందరూ ఏమంటారు, అయ్యో అంటారు. అంటే ఏంటి, ప్లీజ్ కంటిన్యూ. సో మా ఒక్క సోదరు ఇంకో బ్రహ్మచారి ఆయన కూడా యాత్ర తీసుకుపోయిండు. ఆయన కొంచెం మా గురువు స్టైల్ పడతామని ఆయన కూడా కొంచెం చెప్పిన కదా, షుడ్ ఐ కంటిన్యూ అందరూ నో. సో వీ కెనాట్ ఇమిటేట్. వాళ్ళంతా పవర్ ఉంది, వాళ్ళు గంటలకు చెప్పినా కానీ అయ్యో నిమిషాలే గడిచి అనిపిస్తుంది. మనం నిమిషం చెప్పినా కానీ అది గంటలుగా అనిపిస్తుంది. అబ్బాయి ఎప్పుడు మూవిస్తాడు, వీడు ఎప్పుడు మూవిస్తాడు, వీడు ఎప్పుడు అవుతాడు. షుడ్ ఐ కంటిన్యూ. కనుకనే శ్రీమద్ భాగవతం ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ రియలైజేషన్, అనుభవాలు. వ్యాస మహర్షి కూడా తన అనుభవాలను రాసింది. శ్రీమద్ భాగవతంలో ఉన్న కథలు ఇవి కొత్తవి కావు. ఇట్ ఈస్ అ కంపైలేషన్. ఇది అర్థం చేసుకోండి. శ్రీమద్ భాగవతం ఇస్ వాట్, ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ, కొత్తది ఒక అతని మటుకు లిటరేచర్ కాదు ఇది. ఆల్రెడీ అన్ని వేదాలు, అన్ని ఉపనిషత్తులు, అన్ని పురాణాల్లో ఈ భాగవతంలో కథలు ఉన్నాయి ఆల్రెడీ. బట్ వాట్ ఇస్ వ్యాస మహర్షి డు అని ఏం చేసిండు, ఆయన అందులోకి వెళ్ళి ఒక్కొక్క కథలు తీసి దాన్ని ప్యూర్ డివోషనల్ శుద్ధ భక్తి యాంగిల్తోని స్పీచింది. ఇప్పుడు అదే కథను బయట జనాలు ఇంకో పురాణం చెప్తారు, కానీ వాళ్ళ దృష్టి ఉంటుంది కెమెరా ఫోకస్. వాళ్ళు దాన్ని ఏ బంధం చూపెడతారు, ఇంకో బంధం చూపెడతారు. ఇప్పుడు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర దాని మీద ఒక పుస్తకం ఉంది, ప్రభుపా శిష్యులు రాసింది ఒక పుస్తకం. మొత్తం 6 వాల్యూమ్స్ ఉన్నాయి, ప్రభుపాద లీలామృతాన్ని. ఇప్పుడు మొన్న మధ్యలో ఈ జస్ట్ ఈ మూవీ వచ్చింది కదా కార్తికేయ, దాని తర్వాత ఎవరో ఒకళ్ళు విశ్వ విజేత అని ప్రభుపాదుల వారి మీద ఒక పుస్తకం రాసింది. ఇంకా అందులో ఉన్న యాక్టర్స్, ఇంకొక యాక్టర్స్ మీరు చదవాలి ఇట్లా అట్లా కూడా వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. సో మా భక్తులు కూడా గ్రూపులో పెట్టింది. తనేనా మనకు అవసరం లేదు, మనకు ఆల్రెడీ లీలామృతం ఉంది, మనకు ఆ పుస్తకాలు అనేది అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసేవాడు భక్తుడు కాదు. వాడు ఏ ఉద్దేశంతో రాస్తాడు, ఒక మోటివేషన్ భావంతో రాస్తాడు. చూసావా 70 ఏళ్ళ వయసులో కూడా హార్ట్కి వచ్చిన తర్వాత కూడా వ్యక్తి ఇంత సాధించగలుగుతాడు, చేయగలుగుతాము. కనుకొనే మనం ఎన్నడూ కూడా ఎంత పడేయబడద్దు, మనం ఎన్నడూ స్టెప్ బ్యాక్ చేయదు, మనం కూడా చేయగలుగుతాము, మనం కూడా కూడా వెళ్ళాలి. ఆ ఆస్పెక్ట్ని, ఆ యొక్క ఏమంటారు కోణంని, ఆ కోణంని వాళ్ళు చూపిస్తారు. కనుషుల ప్రభుపాద వారి జీవిత చరిత్రము కేవలం ఒక మోటివేషన్ కాదండి, అది గురువు ఇంకా కృష్ణునిపై ఉన్న నమ్మకం ఉంది. ఆ కోణని ఎవరు చూపించరు. ఎందుకంటే ఆ కోణ చూపిస్తే మా పట్ల కాబడుతుంది. కనుకనే డోంట్ వాంట్. సో అదేవిధంగా వ్యాస మహర్షి ఏం చేసిండు, వ్యాస మహర్షి వేదముల పురాణాలను అన్ని కథలను తీసి ధ్రువ చరిత్రము, ప్రహ్లాద్ చరిత్రము, అంబరీష్ మహారాజ్ చరిత్రము, ఇప్పుడు రామాయణం కూడా ఉంది 9వ స్కందంలో. కానీ మిగతా శాస్త్రం పురాణం పట్ల కేవలం ధర్మం, అర్థం, కామ, మోక్షం వరకు ఉంది. ఆ కోణం చూపెడతాడు. కానీ శ్రీమద్ భాగవతం ఎటువంటి కోణం పెడుతుంది, శుద్ధ భక్తి, ప్యూర్ డివోషన్స్. So that is what Srimad Bhagavatam and Vyas Maharishi is trying to show. కనుక శ్రీమద్ భాగవతం చెప్పుడు జనాలు కోటేశ్వరం అవుతుంది. బంగాళ అటు వెళ్తే
భాగవత సప్తలు చెప్పుడా కోటేశ్వరులు అవుతుంది. ఇక చెప్పుడు కూడా ఇంట్లో కథ 325వ కథ హరిద్వార్ల బద్రీనాథ్ల కేదార్నాథ్ల ఇప్పుడు ఇంకైతే మా ఇస్కాన్ అయితే ఇక భాగవత్ ఆన్ క్రూజ్ అది ఒక కొత్త ఫ్యాషన్. ఇప్పుడు క్రూజ్లా బుక్ చేసుకోండి 2 లక్షలు 3 లక్షలు. దుబాయ్, సింగపూర్. భాగవతం కోసం క్రూజ్ అవసరమా? ఏమనంటే ఏది ఇప్పుడు జనాలు మారిండ్రు కదా, వాళ్ళు ఎట్లా క్రూజ్లో తిరగాలని కోరిక ఉంటుంది కదా, మన 2 పనులు అయిపోతాయి. వాళ్ళకి తిరుగుడు అవుతుంది, మనది చెప్పుడు అవుతుంది. కోరిక నీకు నీ క్రూజ్లో తిరిగాడు, ఇంకా వాళ్ళ పేరు నువ్వు తిరుగుతున్నావు. భాగవతం చెప్పడానికి వినడానికి క్రూజ్ అవసరం లేదు, దుబాయ్ సింగపూర్ అవసరం లేదు. భాగవతం వినడానికి కేవలము సబ్మిసివ్ భావన అవసరం ఉంది, ఇటువంటి ఒక చిన్న స్థలం ఉంది అవసరం ఉంది, చెప్పే వాళ్ళ అవసరం ఉంది, వినే వాళ్ళ అవసరం ఉంది. ఇంకా చెప్పే వాళ్ళకు భక్తి భావం ఉండాల్సింది, వినే వాళ్ళకు అంకిత భావం ఉండాల్సింది బస్. కానీ కలి ప్రభావం కదా, కలి ప్రభావం వల్ల ఏమవుతుంది జనాలు అక్కడ భాగవతం కాదు, భాగవతం ఏంటి ఒక మసాలా లాగా. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అక్కడ క్లబ్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, అక్కడ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. సో విల్ ఎంజాయ్ ద క్రూజ్, వెకేషన్ లాగా. ఏమంటే కలియుగం చేంజ్ అయింది కదా, జనాలు లేదు కదా, జనాలు కూర్చున్నట్టు విన్నారు కదా, సో మనం వాళ్ళకి అనుకూలంగా చేయాలి. జనాలకు అనుకూలంగా భాగవతం కాదు, భాగవతంకి అనుకూలంగా జనాలను మార్చాల్సింది. అంటే లేదు మనం ఇట్లా ఎత్తిరిగిన తర్వాత వాళ్ళు మన వైపు మలుగుతారు, ఎన్నడూ మలగరు. ఎందుకంటే నువ్వు పిల్లలకి స్టార్టింగ్ నుంచే ఒక అలవాటు ఎత్తి తర్వాత వాడు ఈ తిన్నగరాడి తింటుంటాడా? ఇప్పుడు కదా చిన్నపిల్లలకు అన్నం తినబెట్టి ఇక్కడ ముందు నీ అన్నం గిన్నె ఇక్కడ ముందే మొబైల్ కూడా పెడుతుంది. కాదు తినదానికి పెడుతున్నాము. మనకి అలవాటు అయిన తర్వాత వాడు ఉంటాడా? తర్వాత ఏమవుతుంది? ఇక అంచనా ప్రచారం ఏమవుతుంది? ఒక సిద్ధాంతం ఏమి సెట్ అవుతుంది, మొబైల్ లేకుంటే అన్నం తినరాదు, ఇది ఒక రూల్ సెట్ అవుతుంది. ఇక కనుకనే ప్రతి ఒక్క తల్లి పిల్లలకు అన్నం తినిపించాలంటే మొబైల్ కొనుక్కోవాల్సింది. కనుకనే భాగవతం వినాలంటే ఓన్లీ ఆన్ క్రూజ్, లేకుంటే భాగవతం వినరాదు, బాగా అర్థం కాదు. క్రూజ్ ఇప్పుడు క్రూజ్ కొనుడు ఒక పడగెట్టుకుంటాడు, వచ్చి పక్కన కూర్చుని పెద్దలో పోయి చెర్ల పోయి పడగెట్టుకొని బాగా చదువుతాడు. See, this is how we are setting the trend. ఇవి చేస్తులేరు భక్తులే, ఇట్లా బయట రాసుంటాడు, దీనికి క్రిటిసైజ్ చేస్తారు. బట్ ఐ డోంట్ కేర్, ఫ్యాక్ట్ ఈస్ ఫ్యాక్ట్. మందిరాలు ఉన్నాయి, మంచి మంచి హాల్ ఉన్నాయి, అక్కడ కూర్చొని బాగా చెప్పండి. క్రూస్ ఏం అవసరం ఉంది? భాగవతం వినడానికి అవన్నీ అవసరం లేదు. భాగవతం చెట్టు మీద కూర్చుని వినచ్చు, ఓ చిన్న రూమ్లో కూర్చుని వినచ్చు, ఫంక్షన్ హాల్ పెట్టుకోండి, ఏసీ పెట్టుకోండి. నువ్వు 2 గంటలు బాగా లెంపుతుంది, దాని తర్వాత 24 గంటలు లెంపుతుంది, 22 గంటలు లెంపుతున్నాడు, క్రూజ్ తీసుకొని అనుభవిస్తాడు. వాడు ఆ 22 గంటల భాగవతం కూడా వాడు ఆ భావంతో వింటుండా? ఆ భావం వింటే డెఫినెట్లీ వాడు ఆ 22 గంటలలో ఆ క్రూజ్లో ఉన్న ప్రలోభనాల్లో కూడా గురి కాడు. అంటే వాస్తవంగా గురి కాకపోతే మనం ఎందుకు పోతుండే? వాడు చక్కగా ఇంట్లో కూర్చొని బాగా తింటుండే. అవసరం ఆ క్రూజ్? మళ్ళీ క్రూజ్లో కేవలం మనోళ్ళు ఉన్నారా? 100 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు. అక్కడ వాతావరణం ఏంది, అక్కడ సెట్టింగ్ ఏంది, అక్కడ వంటగోలు ఏంది, అక్కడ కిచెన్ ఏంది, అక్కడ మద్యపానం, ఆ బార్లలో అక్కడ ఇక్కడ దాంతో మనం అంతా అతిథులమైన వాళ్ళకి ప్రభావితం కాకుంటామా? మొత్తము క్రూసు మనమే చేస్తున్నామా? మొత్తం అన్ని గోముత్రం సాగేసినామా? ఉందంత పవర్ మనకు? అప్పుడు ఫైన్, విల్ యాక్సెప్ట్. వాట్ ఈస్ దిస్? ఇది కేవలం జనాలను తప్పుదారి తీసుకెళ్ళదు అంతే.
భాగవతం పేరు మీద ఒక పెద్ద దందా. దునియాదారి దుకాందార్ అంతే. దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. భాగవతం వినడానికి కావాల్సింది ప్రభుత్వం జస్ట్ శుశ్రుభి, జస్ట్ అ సబ్మిసివ్ స్పిరిట్. ఆ భావంతో ఒక్క శ్లోకం విన్నగాని వాడి మారిపోయాడు. మన లైఫ్ చేంజ్ అవుతుంది. కనుకనే శుశ్రువి తక్షణాత్, విదౌట్ డిలే. ఈ భాగవతంలో ఎంత పవర్ ఉందంటే తక్షణం అంటే అదే క్షణము. ఈ భావంతో, ఈ శుశ్రూషువి అనే భావంతో, సబ్మిసివ్ స్పిరిట్తో గల మనం భాగవతం విన్నట్లయితే మన జీవితంలో అదే క్షణము, ఇప్పుడు అప్పుడు రేపు ఎల్లుండి నెల సంవత్సరం వచ్చే సంవత్సరం కాదు, అదే క్షణం జీవితంలో మార్పు వచ్చింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ భాగవతం. కానీ చెప్పే వ్యక్తికి ఎలాంటి కప్పడం ఉండకూడదు, వినే వ్యక్తికి ఎలాంటి కప్పడం ఉండకూడదు. బోత్ హ్యావ్ టు బి సిన్సియర్. నిష్కపట భావంతో చెప్పాడు చెప్పాల్సింది. ఇప్పుడు వీళ్ళకి చెప్తే వీళ్ళ ఫాలోవర్స్ అవుతారు, వీళ్ళని బాగా డబ్బులు నాకు ఇస్తారు, వాళ్ళు నా గొప్పగా చెప్తారు. పర్పస్ ఈస్ సమ్మోర్ వాళ్ళ నమ్మకము కృష్ణునిపై కలగాలి, ఈ ఉద్దేశంతో. ఆ కృష్ణుడికి దూరమైన జీవులు వాళ్ళు మళ్ళీ కృష్ణుడు అందుబాటులో రావాలి, ఇదొక ఉద్దేశం అసలు. ఇంకా వినే వాళ్ళకు కూడా నా హృదయం పవిత్రం చేసుకోవాలి అనే భావం ఉంటే అప్పుడు ఇది డెడ్లీ కాంబినేషన్. ఈ కాంబినేషన్లోకి వెళ్ళి తక్షణ విదౌట్ డిలే కృష్ణ భక్తి ఉద్భవిస్తుంది. కానీ ఈరోజు భారతలు నడుపుతున్నాయి బయట ఎందుకు వాళ్ళు చక్కగా మీకు బయట భాగవతం ఏంటివంటే వాళ్ళ ఫిక్స్ ఉంటుంది. 7 రోజులు ఏం కథ చెప్పాలి స్టాండర్డ్. అందులో ఒకటి ఫిక్స్ ఏంటి, సుధామ కథ. సుధామ కథ 100% చెప్తారు వాళ్ళు. ఎందుకు? 1 रुपया डालो और करोड़ रुपया लो, అందుకే కావాలి కదా. 3 పిడికేలా పుచ్చిపోయిన అటుకులు తీసుకుపోండి, ఇంకా మొత్తం రాజ్యం వైభవం విలాసాలు అన్నీ పొందండి. ఇది శ్రీమద్ భాగవతం. కానీ వాళ్ళు దీన్ని హైలైట్ చేస్తారు. ఇంకా తప్పని టాపిక్ ఏముంది, రాసలీల. ఎందుకంటే అందరికీ డబ్బులు కావాలి కోరుకుంది. ఒకరికి అయ్యో ఈ కథ మంచిగా ఉంది ఏంది, కొద్దిగా కూర్చొని ఏం తీసుకుపోయిండు, 3 పిడికెలు ముక్కిపోయిన అటుకులు, ఏం దొరికింది చూసావా అనుకునే మీరు కూడా మీకు అవకాశం ఉంది. కుచేలుడు అటుకులు తీసుకొని పోయిండు కేవలం కృష్ణుడి మీద ఉన్న ప్రేమ. మళ్ళీ దీనికి బదులు నాకు ఏమన్నా అత్తనే భావంతో తీసుకుపోలేదు. నేను వెళ్తున్నా, ఇది నా సేవ, నా తరపున ఆయనకి సేవ ఉంది అని భావంతో పోయిండు. తన సర్వాన్ని సమర్పించుకున్నాడు. ఇక నెక్స్ట్ హిట్ టాపిక్ ఏంటి, రాసలీల. ఎందుకు? నా హృదయంలో కామ కోరికలు ఉన్నాయి కదా. నేను ఎప్పుడు అమ్మాయిలు ఎత్తున్నా, బాగా కలుగుతున్నా, ఇది మంచిగా ఉంది, అది మంచిగా ఉంది, ఇదైనా బాగుంది కాబట్టి అటువంటి కథలు నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. మీరు చెప్తారు पंडित जी रास सुनाइए, रस रस सुनाइए, रस नहीं काम सुनाइए. ఇప్పుడు కదా హిందీ మూవీస్లలో ఒక హీరో హీరోయిన్ అల్లుకునే ముద్దించుకునే సీన్ లేకపోతే ఆ మూవీ ఫ్లాప్ అయిపోతుంది. గోలుగోరు ఎందుకంటే ఏం లేదు అందులో. ఆ హీరోయిన్ ఎప్పుడు చీర కట్టుకొని కొంగేసుకొని కొంగు ఎత్తేసుకుంది అనుకో ఫిల్మ్ ఫ్లాపే. ఆ హీరోయిన్ ఎంత తక్కువ బట్టలు వేసుకుంటుందో, ఎంత తక్కువ బట్టలు వేసుకుంటే అంత మూవీ హిట్టు. ఎందుకంటే ప్రొడ్యూసర్కి తెలుసు ఈ జనాలకు ఏం కావాలి, ఒక స్త్రీని నగ్న అవస్థలో చూసాడు కనుకొని అది చూపెడతా, అప్పుడు హిట్ అవుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్
ఒక ఫర్నిచర్ అడ్వర్టైజ్మెంట్ సోఫాది, దాని మీద ఒక ఇట్లా కాలేజ్ సూపర్స్ ఉంటుంది, తొడలు చూపెట్టుకుంటుంది. ఇప్పుడు దానికి ఫర్నిచర్ సంబంధం ఏంటి? సరే ఫర్నిచర్ ఓకే, ఫిల్మి కనెక్షన్ ఉండొచ్చు. రేజర్, మొగళ్ళు వాడే రేజరు ఆడికి అవుట్లో పడుతుంది అంటే ఏంటి? మా రేజర్ వాడటం అనుకో ఇటువంటి ఆడి నీ వైపు అట్రాక్ట్ అవుతుంది. సో జనాలు ఆ రేజర్ చూసి కొనరు, రేజర్ని ఆడని చూసి రేజర్ కొనరు. మరి ఎందుకు ఆ టెక్నిక్స్? ఎందుకంటే జనాలకు ఎప్పుడేముంది, అటువంటి అందమైన స్త్రీలను చూసే కోరిక ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్లలో పురుషులను స్త్రీలను నగ్న వస్తారు, పెద్ద పెద్ద పోస్టర్స్, పిల్లలు అవుతుంది, పప్ప అడుగుతుడు, పిల్లలు అడుగుతుడు, అంటే వచ్చి విచారం చేయరు. పిల్లల మెదడులో ఏం చూస్తుంది? ఆ నగ్న స్త్రీ, ఆ చిన్న అమ్మాయి చూస్తుంది నగ్న పురుషుడు అండర్ గార్మెంట్స్ మీద. ఏం ఇంప్రెషన్స్, వాట్ ఇంప్రెషన్స్ ఆర్ క్రియేటింగ్? ఎటువంటి కల్చర్? సో కనుకనే జనాలు ఏం చేస్తారు, మన హృదయం ఏమవుతుందో అనిస్తారు. ఇంకేంటి ఆధ్యాత్మికంలో గురువు కూడా అటువంటి గురువు కదా. నాకు కావాల్సింది ఇచ్చినోడే, ఎంత ఇస్తుండో అంత మీద ఫోటో ఉంటుంది ఇంట్లో, దుకాణంలో ఫోటో ఉంటుంది, గల్ల మీద ఇంట్లో ఫోటో ఉంటుంది, జస్ట్ ఎంట్రీస్ ఉంటుంది, పెద్ద ఫోటో పెన్ మీద ఉంటుంది, పెన్ మీద ఫోటో ఉంటుంది. ఇప్పుడు మా సొంత ఫోటో ఎవరు పెట్టారు? ప్రభుపాదుల వారి ఫోటో ఎవరు పెట్టారు? ఎందుకు? ఎందుకంటే జనాలకు కావాల్సి ఇస్తలేము కదా. ఇంకా అద్దంటున్నాను, ఇది అద్దు అదద్దు, ఇదేంటి అద్దంటు. కనుక జనం ఎటువంటి గురువు కావాలి? నాకు కావాల్సింది అందించేటి గురువు కావాలి. ఇంకా ప్రతి ఒక్క జీవికి ఏం కావాల్సింది? తన ఇంద్రియాలకు సంతృప్తి అందించే వస్తు విషయాలు, ఇంద్రియార్థాలు కావాలి. ఆ గురువు దగ్గర పోయిన తర్వాత నాకు బంగ్లా వచ్చేసింది, ఆ గురువు అనుగ్రహంతో క్లాస్ కావాల్సిన కార్లు వచ్చేసింది, మిరాకిల్స్. ఇటువంటి గురువులు కదా. అది శ్రీమద్ భాగవతం ఈజ్ నాట్ మెంట్ ఫర్ దట్. వ్యాస మహర్షి తన మెచ్యూరిటీలు ఇవన్నీ ఇస్తలేడు. స్టార్టింగ్లో ఇచ్చిండు ధర్మార్థ కామ మోక్ష, కానీ మెచ్యూరిటీలు ఏమిస్తుండు? కేవలం కృష్ణ ప్రేమ. ధర్మార్థ కామ మోక్ష ఏమంటారు? 4 పురుషార్థాలు, కానీ పంచం పురుషార్థం ఏముంది? ప్రేమ. కానీ అవన్నీ రావాలంటే కావాల్సిన కండిషన్ యాదు అప్రోచ్ శ్రీమద్ భాగవతం విత్ అ సబ్మిసివ్ స్పిరిట్, నాట్ ఛాలెంజింగ్ స్పిరిట్. ఇట్లా ఎందుకు ఉంది, అట్లా ఎందుకు ఉంది, ఉంది కథ ఉంది, జస్ట్ సరెండర్గా శరణాగతులుగా భాగవతం ఉంది. You surrender, things will be revealed to you. You don't surrender, ఇంకా క్లోజ్ అవుతుంది, ఇంకా క్లోజ్ అవుతుంది. ఇక్కడ ఏముంటుందండి? ఏం లేదు, ఇక ఏం రుచి లేదు. ఎందుకంటే ఆ రుచిని ఏం చేసింది? భాగవతం లాగేసుకున్నది, బయట పండిస్తుంది. ఆ రుచిని బయట పండిస్తలేదు. సో కనుకనే శ్రీమద్ భాగవతం విల్ బ్రింగ్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అవర్ లైఫ్స్ ఓన్లీ దెర్ ఈస్ సబ్మిసివ్ స్పిరిట్. ఇంకా దాన్ని ఆ భావంతో మనం దాన్ని వినాల్సింది, దాన్ని అప్రోచ్ చేయాల్సింది, దాన్ని ఓపెన్ చేయాల్సింది, చదవాల్సింది. అప్పుడు చూడకి ఒక్కొక్కటి అప్పుడు ఏమిటి? ఒక్కడే శ్లోకం మీద నువ్వు చెప్తావచ్చు, ప్రతిసారి కొత్త విషయం చెప్తావు. ఒక్కడే శ్లోకం, ఒక అక్షరం, నాట్ జస్ట్ వన్ శ్లోక, వన్ లైన్, a one word will transform your heart. కదా నమ్ముతావో దాని తీపి అనేది ఊరుతూ ఉంటుంది. ఇట్లేదు నేను నలిమినట్లని ఉంచేసిన కాదు, ఉంచడానికి విషయం ఉండదు.
అటువంటి శ్లోకాలు. యు గో ఆన్ చూయింగ్ ఇట్ అండ్ ద జ్యూస్ ఇక ఆ రుచి ఆస్వాదించడానికి ఇక మిగతా ఆస్వాదించినోడు ఆ భావన చెప్పగలుగుతాడు. కనుకనే భాగవతం చెప్పేటప్పుడు, క్లాసులు చెప్పేటప్పుడు కొందరు తన అహంకారంతో చెప్తారు, కొందరు తన మనసుతో చెప్తారు, కొందరు బుద్ధితో చెప్తారు, కానీ కొందరు హృదయంతో చెప్తారు. అన్నయ్యతో సో నువ్వు అహంకారంతో చెప్తే నీ మాట వాళ్ళ అహంకారం టచ్ అవుతుంది. అంతే. నువ్వు నీ మైండ్లో చెప్తే నీ మనోభావం ఏముందో వాళ్ళ మనసు జరుగుతుంది. నువ్వు నేను బాగా తెలియమంతో నేను భావశాస్త్రం చదివినా, నువ్వు అన్ని చదివేసి అన్ని శాస్త్రాలు ఆచారాలు అన్ని పుస్తకాలు చదివినా, ఇప్పుడు నేను లెఫ్ట్ రైట్ అక్కడికి వెళ్ళి కోట్ చేయొచ్చు. నేను క్లాస్ అయిపోతే అందరూ చదివి సో దాన్ని ఎవరు ఆకర్షపడతారు? ఓన్లీ దట్ ఇంటెలెక్చువల్ క్లాస్ ఆఫ్ పీపుల్. బట్ ఇఫ్ యూ స్పీక్ ఫ్రమ్ హార్ట్, నువ్వేం పుస్తకాలు రాకపోవచ్చు, నువ్వు ఏదో ఒకటి సరిగ్గా ఒక పుస్తకం చదివినా అంతే లేదు. బట్ ఇఫ్ యూ స్పీక్ ఫ్రమ్ హార్ట్, the words that will come out from your heart, మన హృదయంలోకి మన గుండెకి వెళ్ళిన శబ్దాలు వాళ్ళ గుండె పోయి అని చెప్తుంది. అప్పుడు మారుతుంది. ఎవరు అరే క్యా బోలా అంటే క్యా బోలా కానీ ఏమైంది? నువ్వు వా క్యా క్లాస్ అంటావు, కానీ మళ్ళా నీకు మార్పు రాదు నీ అందులో. ఎందుకంటే అది నీ గుండెని టచ్ చేయలేదు ఇంకా. ఎందుకంటే వాళ్ళ గుండెలకి వెళ్ళలేదు, అది వాళ్ళ బుద్ధిలోకి వెళ్ళింది. ఆ బుద్ధిది ఫ్యాక్టరీకి వెళ్ళింది. దట్స్ కథా ఇస్ కుక్డ్ ఇన్ ద కిచెన్ ఆఫ్ దేర్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్, నాట్ కుక్డ్ ఇన్ దర్ హార్ట్స్. When Bhagavatam should come out from the heart to touch the heart. Then it will be a process. Otherwise, నువ్వు జీవితం అంతా బాధిస్తావు. ఇట్లా ఎందుకు ఉంది, అట్లా ఎందుకు ఉంది, ఇక్కడ పేరు లేదు, అక్కడ పేరు లేదు, ఇక్కడ రాజధాని పేరు ఎక్కడ ఉంది. అరే ఆ భావనను అప్రోచ్ చేయు, నీకు రాజధాని పేరు ఇది రాజధాని ప్రత్యక్షంగా కనబడుతుంది. భాగవతం ఒక్కొక్క శబ్దంలో నీకు రాజధాని కనబడుతుంది. అప్పుడు నీకు కనబడిన తర్వాత నువ్వు జనాల ఓట్లపై ఆధారపడి ఉండవు, మతాల అభిప్రాయాలపై ఆధారపడి ఉండవు. ఎందుకు నీకు కనపడ కదా? యూ హ్యావ్ దట్, యూ హ్యావ్ సీన్ ఇట్, యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇట్, దెన్ యూ డోంట్ కేర్ వాట్ ద వరల్డ్ సేస్ ఆర్ వరల్డ్ థింగ్స్. శరణాగతి లేనివాడు జీవితం అంతా బాధిస్తూ అవుతాడు, కానీ శరణాగతి అయినవాడు ఇంకొక బాధ ఉండదు. మనసులో ఏముంటుంది కదా? సేవ ఉంటుంది. ఇంకా వాడు ఎట్లా సేవ అయితే అవుతాడో ఆ శరణాగతి భావంతో అట్లు ఏమవుతుంది? రెవల్యూషన్స్. భాగవతం విల్ మేనిఫెస్ట్. కనుక ఆధ్యాత్మిక లోకంలో బోర్ కాదు. అక్కడ కృష్ణుడు ఎప్పుడు చూడు బోర్ కాదు. ఇప్పుడు మనకి టెంపుల్ కోసం ఎంత ఉన్నా కానీ ఒక 10 నిమిషాలు అయితే 10 నిమిషాలు అయితే ఒక గంట అవుతుంది, అయిపోయి దర్శనం అయిపోయినాను. బోర్ కాదు. ఏదో పోయి వస్తారు, అది ఒక మేము పోమా అందరం, మేము టెంపుల్ పోమా అటు ఓల మీద వస్తాం. ప్రొద్దుతో పోయి రాత్రికి ఏం చేస్తారు అక్కడ? ఎందుకంటే మన మనోభావం ఏముంది? మన బుద్ధి భౌతికంగా ఉంది. ఈ మనం భౌతిక విషయాలను చూసి పోరైతాము, కానీ కృష్ణుడు భౌతికం కాదు కదా. ఆయన చూస్తూ ఉంటారు, అందం పెరుగుతూ ఉంటుంది. గోపికల ఇంకా కృష్ణుడి ప్రేమ అనంతమైనది. ఎందుకంటే గోపికలు కృష్ణుడికి సేవ అందిస్తుంటారు. ఆ సేవను చూసి కృష్ణుడు సంతోషపడతారు. అబ్బాయి సంతోషం ఇంకా అనిపిస్తుంటారు. ఇంకా దిస్ గోస్ ఆన్ ఫర్ ఇటర్నాలిటీ. కృష్ణుడు యొక్క అందము మన అందంతో కాదు, అయిపోయింది రా.
అది సెకండ్ ఒక్కొక్క సెకండ్ ఏమవుతుంది పెరుగుతావు. నువ్వు బోర్ ఎప్పుడైతావు? ఒక విషయం ఆగుతూ బోర్లేవు కదా, కానీ విషయం ఆగలేదు. సో వేర్ ద క్వశ్చన్ ఆఫ్ బోరింగ్. ఇప్పుడు సింపుల్ చెరకే మనము ఎంతసేపు నమ్ముతాం? లేకుండా నమ్ముతాం. మీకు అలవాటు ఉందో లేదు. మామిడికాయ పచ్చళ్ళ ముప్పడి పచ్చళ్ళ ఇంటి ముక్కలు ఉంటున్నాయి. అది చేను గడుపుకుంటారు కూడా, కానీ గడుపుకొని తిరుడైపోయింది చేయాలి దాన్ని గిజ ఎందుకు నమ్ముతాం? ఎందుకు వాళ్ళకి ఇంకా గుర్తుంటుంది. ఉంచుతామా? ఎప్పుడు ఉంటాము? లాస్ట్కి మనకు అనిపిస్తుంది ఏం లేదని. అదేవిధంగా కృష్ణుని యొక్క అందము, కృష్ణు యొక్క సేవల ఆనందము అంతమేదో ఊరుతూ ఉంటుంది. సో వేర్ ద క్వశ్చన్ ఆఫ్ నాట్ చూయింగ్, వేర్ ద క్వశ్చన్ ఆఫ్ ఎండింగ్. అసలు అయిపోయి చూసిన ప్రశ్న లేదు, కానీ మనకు అది చూసే భావం ఉండాలి. కృష్ణుడు మన భావాన్ని చూసి కృష్ణుడు ఆనందంని ప్రకటన చేయాలి, వ్యక్తం చేయాలి. అప్పుడు మనం మాట్లాడుతాం. లేకుంటే బోర్ కాంప్రమైజ్ కిందికి వదలలేదు, అక్కడ జల్లేదు లేదు, ఇంకా ఈ పనులు ఆ పనులు ఉన్నాయి, ఇదివే మనసులో పనులు ఉన్నాయి లేదు. మన జవం చేస్తుంది రుచిని అడి లాగేసుకుంటుంది, ఇబ్బంది. నామప్రభు తన రుచిని లాగేసుకుంటాడు, ఇవ్వడు, ఇక బోర్ అయిపోతుంది. ఇక సో అవర్ అప్రోచ్ ఈస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. హౌ డూ యూ అప్రోచ్ కృష్ణ? విత్ వాట్ మూడ్, విత్ వాట్ ఫీలింగ్స్? మనం ఏ భావంతో కృష్ణ అందుపడుతున్నామో అది మనం పోయి డిసైడ్ చేసుకుంటాం. ఏదో జస్ట్ ఒడగొట్టాలి ఈరోజు కోసము, లేక దిస్ ఇస్ ద టైమ్ ఫర్ మీ టు కమ్ టు బీ ఇన్ టచ్ విత్ కృష్ణ. ఈ జపము నాకు ఒకటి ఇది అవకాశం ఉంది కృష్ణునితో కలగడానికి. ఆ భావం ఉంటే ఎస్ అప్పుడు పెట్టలేదు. జస్ట్ వాంట్ ఫినిష్ ఇట్ ఆఫ్, ఫినిష్ అయిపోతుంది. ఫస్ట్ ఇంకా ఇప్పుడు పాప ఫోన్స్ కాపాడుతుంది, ఇంకా అదే కూడా. సో కనుకనే భాగవతంలో అదే క్షణం మన హృదయంలో మారనిచ్చే సామర్థ్యం ఉంది, కానీ కండిషన్ ఏముంది? సబ్మిషన్స్. మనం ఏ భావంతో భాగవతాన్ని వింటున్నాము. శుశ్రువి తక్షణ. హరే కృష్ణ ప్రభుపాదకి జయ.